ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ముందుగా పాన్లో ఆయిల్ వేసుకొనేసి ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇదంతా ఫ్రై అయ్యాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిపోయాక మనం ఇందులోకి టమాటో ముక్కలను అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు టమాటో ముక్కలను కూడా ఫ్రై చేసుకొని బాగా మగ్గినాక ఇందులోకి సాల్ట్, పసుపు, కారం, కొద్దిగా ధనియాల పొడి అండ్ గరం మసాలా అన్నీ ఒకసారిగా వేసుకునేసి ఫ్రై అయితే చేసుకుందాం. నేను ఇక్కడ నాకు సరిపడా చేసుకుంటున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నా. మీరు ఎంత కావాలో అంత ఆనియన్, టమాటో వేసుకొని ఎగ్స్ కూడా అన్నే వేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఒకరికి సరిపడా కాబట్టి నేను ఎగ్ 2 అయితే వేసుకున్నాను. అన్ని ఇంట్లో ఉన్న ఒక 2నే, అందుకోసం ఇలా అయితే ట్రై చేశాను. కోడిగుడ్డు వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. చిన్నగా ఇట్లా ఫ్రై చేసుకున్నాక బాయిల్డ్ రైస్ వేసేసి లాస్ట్లో జీరా పౌడర్ అయితే వేసి మొత్తం అన్నం అంతా ఎగ్తో కలిసేలాగా మిక్స్ అయితే చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు, లేదా అలానే తినేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.